హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్సెస్, అలాగే డైలీ యూజ్డ్ తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్, ఎగ్జాంపుల్స్తో సహా ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, మీరు ఎప్పటి నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు? సిన్స్ వెన్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్? నెంబర్ 2, మీరు ఎప్పటి వరకు ఇక్కడ ఉంటారు? అంటిల్ వెన్ విల్ యూ స్టే హియర్? ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, నీకు దమ్ముంటే మాట్లాడి చూపించు. నెంబర్ 2, నేను అతనితో మాట్లాడిన తర్వాత మీకు చెప్తాను. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే వీటిని మీరే ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. అతనితో మాట్లాడిన తర్వాత నా ఆందోళన తగ్గింది. హ్యావింగ్ స్పోకెన్ టు హిమ్ ఐ రిలీవ్డ్ మై యాంగ్జైటీ. హ్యావింగ్ స్పోకెన్ టు హిమ్ ఐ రిలీవ్డ్ మై యాంగ్జైటీ. సో ఇక్కడ ఏదైనా ఒక పని చేసిన తర్వాత అని చెప్పాలనుకున్నప్పుడు హ్యావింగ్ ప్లస్ V3 అనేది అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. అంటే హ్యావింగ్కి వెర్బ్ యొక్క 3వ రూపం. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. మీరు కూడా నాతో పాటు ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. మీతో మాట్లాడిన తర్వాత నా మనసు తేలికైంది. హ్యావింగ్ హ్యాడ్ ఏ కాన్వర్జేషన్ విత్ యూ పుట్ మై మైండ్ అట్ ఈజ్. హ్యావింగ్ హ్యాడ్ ఏ కాన్వర్జేషన్ విత్ యూ పుట్ మై మైండ్ అట్ ఈజ్. పుట్ మై మైండ్ అట్ ఈజ్ అంటే నా మనసు తేలికైంది అని. నేను వాళ్ళని కలిసిన తర్వాత వెళ్తాను. హ్యావింగ్ మెట్ దెమ్ ఐ విల్ గో. ఇది చూశాక నేను అతనితో మాట్లాడే ధైర్యం చేయలేను. హ్యావింగ్ సీన్ దిస్ ఐ క్యాన్ డేర్ టు టాక్ టు హిమ్. ఇదంతా విన్న తర్వాత వాళ్ళు మళ్ళీ డబ్బులు అడగరు. హ్యావింగ్ హర్డ్ ఆల్ దిస్ దే వోంట్ ఆస్క్ మనీ అగెయిన్. సో ఇటువంటి సెంటెన్సెస్ ఎలా మాట్లాడాలో అర్థమైంది కదా. ఇప్పుడు మీ క్వశ్చన్. నేను అతనితో మాట్లాడిన తర్వాత మీకు చెప్తాను. నెక్స్ట్ 1, నీకు దమ్ముంటే. యాక్చువల్గా మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా, నీకు దమ్ముంటే చేసి చూపించు, లేకపోతే అలా చేయించు అంటుంటారు కదా. అటువంటి సెంటెన్సెస్ ఈజీగా మాట్లాడడం చూద్దాం. నీకు దమ్ముంటే అంటే ఇఫ్ యూ హ్యావ్ పవర్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నీకు దమ్ముంటే కొట్టి చూపించు. షో బై బీటింగ్ ఇఫ్ యు హ్యావ్ పవర్. నీకు దమ్ముంటే సంపాదించి చూపించు. షో బై ఎర్నింగ్ ఇఫ్ యు హ్యావ్ పవర్. నీకు దమ్ముంటే జాబ్ తెచ్చుకుని చూపించు. షో బై గెటింగ్ జాబ్ ఇఫ్ యు హ్యావ్ పవర్. నీకు దమ్ముంటే నేర్చుకుని చూపించు. షో బై లెర్నింగ్ ఇఫ్ యు హ్యావ్ పవర్. నీకు దమ్ముంటే చేసి చూపించు. షో బై డూయింగ్ ఇఫ్ యు హ్యావ్ పవర్. సో ఇప్పుడు మీ క్వశ్చన్. నీకు దమ్ముంటే మాట్లాడి చూపించు. నెక్స్ట్ 1, ఏం చెప్పాలో తెలియడం లేదు. మనం చాలా తరచుగా ఈ మాట ఉపయోగిస్తూ ఉంటాం కదా. జనరల్గా ఐ డోంట్ నో వాట్ టు సే అంటూ ఉంటాం. అయితే దీన్ని ఇంకా ఎన్ని రకాలుగా ఈజీగా మాట్లాడొచ్చో చూద్దాం. మనం చూడడం వినడమే కాకుండా ఎదుటి వాళ్ళతో కూడా ఇంగ్లీష్లో ఇలా మాట్లాడడానికి ట్రై చేస్తే మీ ఇంగ్లీష్ మరింత బ్యూటిఫుల్గా ఉంటుంది. అయితే రండి చూద్దాం. ఏం చెప్పాలో తెలియడం లేదు. ఐఎమ్ లాస్ట్ ఫర్ వర్డ్స్. ఐఎమ్ లాస్ట్ ఫర్ వర్డ్స్. లేదా ఐఎమ్ షార్ట్ ఆన్ వర్డ్స్. లేదా ఐఎమ్ షార్ట్ ఫర్ వర్డ్స్. ఐఎమ్ అట్ ఎ లాస్ ఫర్ వర్డ్స్. ఐఎమ్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ వర్డ్స్. సో ఇలా ఏది చెప్పినా సరే ఏం చెప్పాలో తెలియడం లేదు అని అర్థం. అయితే ఇప్పుడు దీనిని సెంటెన్స్ చేసి చూద్దాం. నాకు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఐ గో షార్ట్ ఆఫ్ వర్డ్స్ వైల్ ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఐ గో షార్ట్ ఆఫ్ వర్డ్స్ వైల్ ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. నేను చివరిసారిగా ఆమెను చూసినప్పుడు నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. వెన్ ఐ సా హర్ లాస్ట్ టైమ్ ఐ వాజ్ లాస్ట్ ఆఫ్ వర్డ్స్. వెన్ ఐ సా హర్ లాస్ట్ టైమ్ I was lost of words.
అదే నాకు డబ్బుకి ఇబ్బందిగా ఉంది అని చెప్పాలనుకుంటే ఐఎమ్ లో ఆన్ క్యాష్, ఐఎమ్ లో ఆన్ క్యాష్. లేదా ఐఎమ్ షార్ట్ ఆఫ్ క్యాష్, ఐఎమ్ షార్ట్ ఆఫ్ క్యాష్. లాస్ట్ వన్, ప్రస్తుతానికి లేదా ఇప్పటికైతే. యాజ్ ఆఫ్ నౌ. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ప్రస్తుతానికి నేను టీవీ చూస్తున్నాను. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ వాచింగ్ టీవీ. ఇప్పుడైతే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ప్రస్తుతానికైతే మీతో మాట్లాడుతున్నాను. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ టాకింగ్ టు యూ. ప్రస్తుతానికైతే టిఫిన్ తింటున్నాను. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. So guys, this is the class for today. Thanks for watching and for your support. And don't forget to leave a comment in the comment section. Keep watching and learning. See you in the next video.